హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మా ఇంట్లో కొన్ని మసాలా పౌడర్స్ అయిపోయాయి. అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా! మీకు కూడా యూజ్ అవుతుంది కదా! అనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫర్దర్‌గా ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి. అన్ని మసాలాస్ అయితే ఏం చూపియను కానీ కరివేపాకు, కారం పొడి, బిర్యానీ మసాలా, సాంబార్ పౌడర్ ఇవన్నీ హోమ్‌మేడే. నేనైతే బయట నుంచి అసలు తేను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాను. అండ్ మీకు కూడా చూపిస్తాను. వితౌట్ గెట్టింగ్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను మీకు కరివేపాకు, కారం పొడి ప్రాసెస్ చెప్తాను. నేను ఇంత, ఇంత అంటే ఎంత? ఎలా చెప్పాలి? నేను చాలానే కరివేపాకు తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ ఒక 10 కట్టలంత ఇంతింత లావు కట్టలు 10 కట్టలంత కరివేపాకు నీట్‌గా క్లీన్ చేసేసుకొని, వాటర్‌లో కడిగేసుకొని, ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవాలి. పచ్చి అంతా పోయేంత వరకు. వాటర్ అస్సలుండొద్దు. అప్పటి వరకే ఆరబెట్టుకోవాలి. సన్ డ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యాన్ కింద డ్రై చేస్తే చాలు. సీ ఇలా ఫ్లేకీగా ఉండాలి. మనకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో నేనైతే ఫస్ట్ మీకు చూపిస్తాను. దెన్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. నౌ లెట్స్ సీ ద ఇంగ్రీడియెంట్స్. ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 to 1.5 స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు గింజలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 10 to 12 ఎండుమిర్చి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకో 5 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం మోడరేట్‌గానే స్పైస్ ఉంచుతున్నాను. అండ్ 2 స్లైసెస్ ఆఫ్ చింతపండు అండ్ ఒక ఫుల్ వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ, చింతపండు అండ్ సాల్ట్ మనం పౌడర్ చేసుకునేటప్పుడే వేసుకుందాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు అండ్ 1 స్పూన్ ఆఫ్ మినప్పప్పు. నెక్స్ట్ ఇవన్నీ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే. ఈరోజు వీడియో రికార్డ్ చేయడానికి ఎవ్వరు లేరు. సో నేనే కష్టంగా తీసుకుంటున్నాను. సో మేక్ ష్యూర్ టు కవర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ సో. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకుందాం. మనకందరికి ఎలాగో వెల్లుల్లి కారం ఇష్టం కదా! సో దాన్నే హెల్తీ వర్షన్‌గా కరివేపాకు కారం లాగా తినొచ్చు కదా! అంటే నేను కూడా కర్రీస్‌లో కరివేపాకు తినను. తీసి పక్కనేస్తాను. ఇలా అయితే అలా ఒక స్పూన్ నోట్లో ఏసేసుకొని మర్చిపోవచ్చు. అలా అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్ అన్నంలోకి చాలా బావుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బావుంటుంది. దోస మీద కూడా కారంలాగా ఇలా చల్లుకొని చేసుకుంటాం కదా! అది కూడా చాలా బావుంటుంది. సో కొంచెం హెల్తీ వర్షన్ కాబట్టి దీన్ని అడాప్ట్ చేసుకోండి. కడాయి హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం వేయించుకోవాల్సింది కరివేపాకే. ఇది టైమ్ టేకింగ్. ఇది బాగా రోస్ట్ అవ్వాలి కాబట్టి, కడక్ అయిపోవాలి కాబట్టి హాఫే రోస్ట్ చేసుకుందాం. చాలా టైం పడుతుంది దీనికే ఇవన్నీ రోస్ట్ చేసుకోవడానికి. అంటే నేను ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేస్తున్నాను. మీడియం టు హై అట్లా. ఇది బాగా రోస్ట్ అయిపోవాలి, డ్రైగా అయిపోవాలి. అప్పటి వరకు రోస్ట్ చేసుకుందాం. మాడకుండా చూసుకోండి. జస్ట్ రోస్ట్ అవ్వాలి అంతే. సో నేను ఇవన్నీ రోస్ట్ చేసేసుకుంటాను. తర్వాత అవి రోస్ట్ చేసుకుంటాను. అవి రోస్ట్ చేసుకునేటప్పుడు చూద్దాం మళ్ళీ. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. మీకు కరివేపాకు ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది. నచ్చని వాళ్ళకి ఐ డోంట్ కేర్. నచ్చుతుంది. సో కరివేపాకు అయితే ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయాయి. సి క్యాన్ యూ ఫీల్ ద సౌండ్?
ఇలా రోస్ట్ చేసుకోవాలి మంచిగా. ఇలా అంటే క్రష్ అయిపోవాలి. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. ఇవి తీసేసుకొని నెక్స్ట్ ధనియాలు అవన్నీ రోస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియాలు. రోస్ట్ చేసుకుందాం. అన్నీ లో ఫ్లేమ్ మీదనే రోస్ట్ చేసుకుందాము. సో మనం ఇప్పుడు కరివేపాకు పౌడర్ చేసుకుంటున్నాం కదా, సేమ్ వే మునగాకు పౌడర్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అలా చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ హీరో ఇంగ్రీడియంట్ రిప్లేస్ చేసుకోవాలి అంతే. కరివేపాకు పౌడర్లో కరివేపాకు హీరో ఇంగ్రీడియంట్, సేమ్ వే మునగాకు, ఫ్లాక్స్ సీడ్ ఇవన్నీ రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మునగాకు కరివేపాకు రెండు కలిపి కూడా బాగుంటుంది. ధనియాలు కూడా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ 1 స్పూన్ అంత జీలకర్ర, ఒక 10 to 12 మెంతులు, జస్ట్ 10 to 12 అంతే. అండ్ 1 స్పూన్ అంత మిరియాలు. ఇవి కూడా రోస్ట్ చేసేసుకుందాం. ఇవి రోస్ట్ అయిపోయాక ఎండుమిర్చి రోస్ట్ చేసుకుందాం. సో ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ కందిపప్పు అండ్ మినపప్పు యాడ్ చేసుకున్నాం. మేక్ ష్యూర్ ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకుని దాని అరోమా అంతా బయటకు వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది, ఫ్లేవర్ అంత మంచిగా రాదు. సో లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి, తీసేసుకుందాం. అవన్నీ కూల్ అయిపోయాక దాన్ని పౌడర్ చేసుకుందాం. సో ఇవన్నీ అయితే చల్లారిపోయాయి. ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ పౌడర్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంతా మొత్తం మిక్సీ అయిపోయిన తర్వాతకి ఇలా ఫైన్ పౌడర్, మరీ ఫైన్ అవసరం లేదు, ఇలా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాతకి ఇందులో ఇందాక చూపించాను కదా చింతపండు,
అండ్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కొంచెం సాల్ట్, టేస్ట్ అకార్డింగ్ సాల్ట్. కావాలంటే చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని జస్ట్ అలా కచ్చపచ్చ డన్. అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. కెన్ యూ సీ? కరివేపాకు పౌడర్ డన్. నెక్స్ట్ సాంబార్ పౌడర్ ఉంది అండ్ బిర్యానీ మసాలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో రాకపోతే నేను నెక్స్ట్ పార్ట్‌లో అయినా పెడతాను. మేక్ ష్యూర్ వాచ్ ఇట్ ఫుల్లీ. ఓకే.